సో చాలామందికి ఏంటంటే ఇట్లా మార్బుల్స్ మీద కలర్స్ వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ మిక్స్చర్ యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం గ్లూ అండ్ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము కొంచెం గ్లూ సరిపోతుంది, చిన్న చిన్న ముగ్గులే కాబట్టి ఇలా రాసేసుకొని, గ్లూ అంటే ఫెవికాల్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదన్నా సపరేట్ బుక్స్ కంటించే గమ్ ఏదన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. మీరు బ్రష్ యూస్ చేయాలన్నా బ్రష్ యూస్ చేయొచ్చు. హ్యాండ్తో అయితే ఫాస్ట్గా అయిపోతుందని నేను హ్యాండ్ యూస్ చేస్తున్నాను. ఇలా మీరు ఇక్కడంతా రాసేసుకున్న తర్వాత నేను కలర్స్ రెడీ పెట్టుకున్నాను. కలర్స్ ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు మీద నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత బాగా స్టిక్ అవుతుందన్నమాట. చూసారా, మంచిగా స్టిక్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ నేను గమ్ రాయలేదు కదా, మీకు స్టిక్ అవ్వదు, ఇలా పోతుంటుందన్నమాట. ఇక నేను గమ్ రాశాను కదా, అతుక్కుపోతుంది అంత. మీకు ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. మీకు అంత ఈజీగా పోదన్నమాట. సో మనకు మంచిగా అతుక్కుంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. గాయ్స్, ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. ఇదంతా నేను గమ్ పెట్టే చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది స్మజ్ అవ్వదు, అంటే చాలా తక్కువ అవుతుంది కంపారిటివ్లీ గమ్ లేకుండా చేసేదానికంటే. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మార్బుల్స్ మీద చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా వచ్చి తొక్కినా కానీ ఈజీగా పోదన్నమాట. అండ్ ఇది మా బాబు వేసాడు. నేను గమ్ రాసేసరికి తను మొత్తం వచ్చి ఆ గ్రీన్ కలర్ అంతా వేసాడు అనమాట. అది కూడా ఒక చిన్న యాక్టివిటీ లాగా అయింది. సో దీస్ ఆర్ ద 2 outputs of our New Year event. Hope you like the video. Thanks for watching and Happy New Year everyone.